వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభావతి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగిన రోహిణి, విద్య చంప పగలకొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా ఈ ఛానల్ను అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీకు గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అందరికన్నా ముందుగా మీకు చేరుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కనుక సుందరి పెళ్లిలో ఇంకా మాణిక్యం గురించి అందరికీ తెలిసిపోతుంది. అతను ఎవరు ఏంటి, రోహిణికి ఎందుకు హెల్ప్ చేశాడు, ఇంకా ఈ విషయాలన్నీ తెలిసి అయిపోవడంతో ఇంకా ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. ఇంకా మీనా అలాగే బాలు ఇద్దరు కూడా గట్టిగా నిలబడతారు మాణిక్యంతో నిజం చెప్పించడానికి. నువ్విప్పుడు నిజం చెప్తావా లేకపోతే అందరి ముందు అవమానపడతావా? నువ్వు పెళ్లి కొడుక్కి మేనమామవి కాబట్టి మేము ఇంకా నీతో మాటలతో సరిపెడుతున్నాము. నువ్వు గాని ఇప్పుడు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా మా అసలు రూపం వేరే చూస్తావు అని చెప్పేసి ఇంకా గట్టిగా మాట్లాడతారు బాలు మీనా. అసలు ఇంకా ఇప్పటి వరకు నిన్ను క్షమించడమే తప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇక ఆ విధంగా బాలు అలాగే మీనా గట్టిగా నిలబడేసరికి వద్దొద్దు, నేను నిజం చెప్పేస్తాను, మీరు ఇక్కడ నా మేనల్లుడి పరువు తీయకండి, ఇప్పుడు నా వల్ల వాడి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, నేనే నిజం చెప్పేస్తాను అని చెప్పి మొత్తం రోహిణి గురించి అంతా నిజం చెప్పేస్తాడు. తనకి ముందే పెళ్ళయిందని, ఆల్రెడీ కొడుకున్నాడని, తన తల్లి సుగుణమ్మ అని ఇంకా ఈ విధంగా మొత్తం చెప్పేసిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళందరూ విని షాక్ అయిపోతారు. దాంతో ఇంకా అసలు ఏం అర్థం కాదు ప్రభావతికి అయితే. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కాకపోయేసరికి అలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు సత్యం, ఇంకా శృతి, రవి వీళ్ళందరూ కూడా. అంటే ఇన్నాళ్ళు రోహిణి మోసం చేసిందా, అందరినీ మోసం చేసిందా అని చెప్పి ఇంకా మనోజ్ కూడా కుమిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు లేదు, ఇదంతా కూడా తను కావాలని చేయలేదు, కాకపోతే తను ఏ పరిస్థితిలో చేసిందో ఏంటో అని మాణిక్యం మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంకా కవర్ చేయాలని ట్రై చేయకు, ఇప్పటికన్నా అర్థమైందా అమ్మా, మేము ఇన్నాళ్ళు నీకు చెప్పింది నిజం కాదు, నిజం అని చెప్పి గొంతు చించుకుని అరిచినా కూడా నువ్వు నీ పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమతో, నీ పెద్ద కోళ్ళ మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని ఇంతలాగా ఇచ్చేసావు, ఇప్పటికన్నా అర్థమైందా అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటారు బాలు. రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, తనకు ఒక బాబు కూడా ఉన్నాడు, రెండో పెళ్లి చేసుకుంది మన మనోజ్ని అని చెప్పి మీనా నీకు ఎన్నోసార్లు చెప్పింది, అయినా కూడా నీ చెవికెక్కలేదు అని చెప్పంటే ఇంకా అలా ప్రభావతి నిలబడిపోయే ఉంటుంది ఇక షాక్లో. ఇక సత్యంకి ఏం అర్థం కాదు, ఏంట్రా బాలు ఇదంతా అని చెప్పేసి అంటుంటే మనోజ్ ఈ విషయం నీకు తెలుసా లేదా అని అంటే నాకు ఎలా తెలుస్తుంది నాన్న, అసలు ఇంత మోసం చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న అని చెప్పి మనోజ్ గింజుకుంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి రోహిణి భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి నేను గట్టెక్కాలి అని మనసులో అనుకుంటూ ఇంకా ఒకటే దారి అని చెప్పి ప్రభావతి కాళ్ళవే పడిపోద్ది. రోహిణి ఇంకా ప్రభావతి కాళ్ళవే పడిపోయి అత్తయ్య నాకు క్షమించండి అత్తయ్య, నేను కావాలని చేయలేదు అత్తయ్య, నేను క్షమించండి, నేను తప్పు చేశాను నాకు అర్థమవుతుంది, కానీ నేను ఏ పరిస్థితిలో చేశానో అర్థం చేసుకోండి అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు నా పర్మిషన్ లేకుండానే జరిగిపోయాయి అత్తయ్య, నన్ను క్షమించండి, నేను ఈ విషయంలో కావాలని తప్పు చేయలేదు, కానీ నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను, మీ దగ్గర దాచడం కూడా తప్పే, కానీ వేరే దారి లేదు, నేను మా నాన్న గురించి ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఆయన మలేషియాలో ఉన్నారని, ఎంతో సంపాదించారని, ఇక్కడ నాకు ఇలా మనోజ్తో వివాహం అయిందని, ఇవన్నీ కూడా నేను ఏ పరిస్థితిలో చేసుకున్నానో నాకు తెలుసు, కాకపోతే ఒక్క విషయం అత్తయ్య, దయచేసి నన్ను నమ్మండి, నాకు ఇవన్నీ పక్కన పెట్టినా, నేను ఎన్ని తప్పులు చేసినా నాకు మనోజ్ అంటే ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను, తను లేకుండా నేను జీవించలేను అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు అసలు సత్యం తిడతా ఉంటాడు. అలాగే మనోజ్ కూడా, అంటే నీకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లోడున్నా కూడా నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను ప్రాణం అంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ కూడా. ఇక ఆ తర్వాత ప్రభావతి ఏమో తిడుతూ ఉంటుంది. అలాగే చెంప మీద లాగిపెట్టి కొట్టి, నీకు ఎన్ని పరిస్థితులైనా రానివ్వు, నీ జీవితం ఎలా అయినా ఉండనివ్వు, కానీ నువ్వు నా దగ్గర నిజం దాచి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, నా ఇంటికి కోడలుగా వచ్చావు, ఇన్నాళ్ళు ఎన్నో నాటకాలు ఆడావు, ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేశావు, నిన్ను అంత ఈజీగా క్షమిస్తానని ఎలా అనుకున్నావు అని చెప్పేసి ఇంక ప్రభావతి అయితే తిడుతూ ఉంటే ఏది ఏమైనా కానీ నన్ను క్షమించండి అత్తయ్య, నేను మీ ఇంటి కోడల్ని, అలాగే మీ మనోజ్కి భార్యని,
నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి, నన్ను ఒప్పుకోండి అని చెప్పి ఇంకా రోహిణి బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నిన్ను క్షమించే ప్రసక్తే లేదు రోహిణి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఈలోపు మీనా విద్యని తీసుకొస్తుంది. విద్యని అలాగే సుగుణమ్మని చింటూని కూడా తీసుకొచ్చి ఇంకా విద్యని కొట్టి ఇప్పటికన్నా నిజం చెప్పు వీళ్ళందరికీ, నేను చెప్తే ఇవలాగో నమ్మరు, ఇప్పటికన్నా నువ్వే నిజం చెప్పు అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఇక విద్య మొత్తం విషయం అంతా చెప్పేసిద్ది. మురళి ద్వారా మొత్తం విషయం మీనా తెలుసుకుంటుంది. వీళ్ళకి ఆల్రెడీ సుగుణమ్మకి ఉన్నారని, అలాగే సుగుణమ్మ చింటూని అనాథలుగా వదిలేసి ఈ రకంగా మీనాని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుందని చెప్పేసి ఇంకా తెలుసుకొని మురళి ద్వారా ఇక మొత్తం అంతా విషయం అంతా బయట పెట్టేసి విద్యని తిట్టిద్ది. అసలు మీరు మనుషులేనా, ఇంత దారుణంగా ఒక కుటుంబాన్ని మోసం చేస్తారు, ఒక మనిషిని నిజాలు తెలుసుకోకుండా పెళ్లి చేస్తారు, ఈ విషయంలో నువ్వు కూడా భాగస్వామిగా నిలిచావు, అసలు నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానని ఎలా అనుకున్నారు, మా కుటుంబాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా మీనా అయితే తిడతా ఉంటుంది విద్యని. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, సుగుణమ్మ విషయంలో చింటూ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించావు, నీ ఫ్రెండు రోహిణికి నువ్వు సర్ది చెప్పకుండా ఇలా వీళ్ళనే పనిష్ చేస్తావా, ఈ రోజున మా కుటుంబాన్ని కూడా మోసం చేశారు, దేవత లాంటి మా అత్తయ్య గారిని కూడా మోసం చేశారు అని చెప్పి మీనా అంటది. అలా అనేసరికి ఇంకా ప్రభావతి అలా నుంచుండిపోద్ది వాళ్ళిద్దరిని చూసి, సుగుణమ్మని చింటూని. అంటే ఇంత పెద్ద పిల్లవాడు నీకు కొడుక, నువ్వు ఇంత మోసం చేస్తావా మమ్మల్ని, అంటే నువ్వు ఎప్పుడో పిల్లాన్ని కన్నావు కానీ వదిలేసావు, ఇప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, నిన్ను అసలు ఏం చెయ్యాలో ఏం అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి రోహిణికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఇక విద్యానేమో మీనా, నువ్వు ఇంకొకసారి ఈ కుటుంబం విషయంలో కానీ రోహిణి విషయంలో కానీ కలగజేసుకోకు, రోహిణి గురించి నీకు అంతా తెలిసినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, పైగా సుగుణమ్మని చింటూని దూరం పెట్టారు, ఆవిడ కన్న తల్లిని కన్న కొడుకుని దూరం చేసింది, వాళ్ళిద్దరినీ క్షోభ పెడుతుంది, తను మాత్రం ఇక్కడ మనోజ్ గారితో ఈ కుటుంబంలో సంతోషంగా ఉంది, తను సంపాదించుకొని హాయిగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుంది, మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఇంత మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తారా అని చెప్పి మీనా అయితే ఇంకా చెడమడా తిట్టేస్తుంది. ఇక విద్యాని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది, ఇంకొకసారి వీళ్ళ జోలికి రావద్దు, అలాగే వీళ్ళ విషయంలోనూ కలగజేసుకోవద్దు అనేసి. ఇక ఆ విధంగా మీనా కూడా మురళి ద్వారా మొత్తం నిజం తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరి ముందు రోహిణి నిజస్వరూపం బయట పెట్టేసరికి రోహిణి ఇంకా షాక్లో ఉంటుంది. ఇక రాబోయే కథలో మరి రోహిణి తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది, అలాగే ఇంట్లో వాళ్ళందరి ముందు ఇక రోహిణిని కోడలిగా అంగీకరిస్తారా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక